శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో శనివారం 1వ తారీఖు నవంబర్ ఈరోజు సూర్యోదయం అనేది ఉదయం 6:18 సూర్య అస్తమం అనేది సాయంకాలం 5:41 ఇక ఈరోజు తిథుల్లో దశమి తిథి అనేది ఉదయం 9:11 వరకు ఉంటుంది. తదనంతరం ఏకాదశి. ఇక నక్షత్రం వచ్చేప్పటికీ శతభిష నక్షత్రం సాయంకాలం 6:20 వరకు ఉంటుంది. తదనంతరం పూర్వభద్ర. ఇక దినసరి యోగాల్లో ధ్రువయోగం అనేది అర్ధరాత్రి అంటే తెల్లవారితే 2వ తారీఖు కనుక రాత్రి 2:09 వరకు ఉంటుంది. తదనంతరం వ్యఘాత యోగం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారికి మానసికంగా కొంత రెండు రకాల ఆలోచనలు వస్తున్నప్పటికీ కూడా ఏదైతే మనసు పెట్టి ఒక పనిలో నిమగ్నం అవుతారో ఆ పనిని మటుకు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది అయితే ఉంటుంది. ఇతరులతో ఆనందంగా సంతోషంగా గడపడానికి సరైన రంగాన్ని సిద్ధం చేసుకుంటారు. వృషభ రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు అవసరం కలగవచ్చు. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీకు కావాల్సిన సమాచారం లభించడం కానీ ఆశించిన ప్రయోజనం వాటిల్లటం కానీ జరుగుతుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు దూర ప్రయాణాలు చేయడానికి దూరపు బంధువులు కలుసుకోవడానికి కానీ ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో కొంత సానుకూలకంగా ఉండే పరిస్థితి లేకపోలేదు. ఇతరులతో మీరు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మిగతా అన్ని విషయాల్లో కూడా అదృష్టం మీ పక్షాన నిలవటం అనేది గర్వకారణం. కర్కాటక రాశి వారికి అయితే కనుక మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా కొంత ఇబ్బంది పడటం అనేది ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా అష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం రాహు నక్షత్రంలో ఉండటం వల్ల ఆకస్మిక భావోద్వేగాలు, ఆకస్మిక మాట పట్టింపులు, ఆకస్మిక ఆరోగ్య భంగాలు కలగటం అనేది కూడా కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు ఎక్కువ అవుతుంది. కనుక సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండేందుకు ఏదో రకంగా నియంత్రణ పాటించేందుకు కృషి చేయటం అనేది అవసరం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు తాత్కాలికంగా భార్యాభర్తల మధ్య ఏదైనా సరే విరోధం కానీ వియోగం కానీ సంభవించవచ్చు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఖర్చుతో కూడిన శుభాలు జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా బాగా అవసరమైతే తప్ప అచితూచి అడుగు వేయటం అనేది అవసరం. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా కొంత అలజడి ఉన్నప్పటికీ లేదా చంచలత్వం పెరిగినప్పటికీ కూడా విజయం పొందే విధానం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇతరుల పైన మీ యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద పరోక్షంగా కొన్ని చర్చలు చేయగలుగుతారు. తులారాశి వారు కొద్దిగా జాగ్రత్తగానే ఈరోజు నిర్ణయాలు తీసుకోవటంలో ఉండాలి. సంతాన విషయాల్లో కూడా ఏవో రకమైన తొందరపాటు చికాకులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన విషయం దగ్గరదాకా వచ్చినట్టే వచ్చి ఏదో రకంగా వాయిదా పడే సూచనలు కూడా అలానే ఉన్నాయి. ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కు లేదా గ్యాంబ్లింగ్ వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృశ్చిక రాశి వారికి మానసికంగా చికాకు పెరుగుతుంది. భార్యాభర్తల ఇద్దరిలో ఎవరో ఒకరి నడత అనుమానాస్పదంగా నిలిచే అవకాశాలు ఎక్కువనే లేదా వాళ్ళు చేసే తప్పులు బయటపడవచ్చు. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం.
ధనుర్రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. మంచి అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన విషయంలో స్త్రీ యొక్క సహకారం మీకు ఉపకరించే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. మకర రాశి వారు ఆరోగ్య విషయంలో పాటు ఖర్చుల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ అనవసరపు వ్యయానికి పోవటం అనేది ఎక్కువగా ఉండొచ్చు. అలాగే కుటుంబంలో ఒక వ్యక్తి మన నుంచి కొంతవరకు దూరంగా వెళ్ళడానికి ఆస్కారం, అంటే వాళ్ళని ఏదైనా మనం హాస్టల్లో పడేయటం కానీ అలా ఏదైనా కానీ కొంత మనకి ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా ఒక దూరం అనేది ఉండొచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. మీనరాశి వారికి అనుకోని ప్రయాణాలు, దూర ప్రయాణాలు, అయితే ఆ ప్రయాణాలు కలిసి వస్తాయా లేదా అంటే మటుకు ఎంతో కొంత అభివృద్ధిదాయకంగానే ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కొత్త పెట్టుబడులకి కానీ కొత్త వ్యయానికి కానీ ఈరోజు కొంత దూరంగా ఉండటం అనేది అవసరం. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనపట్టలేదు. ఇక ఈరోజు మనం తారాబలం విషయానికి వస్తే కనుక శతభిష నక్షత్రం అనేది సాయంకాలం 6:20 వరకు ఉంటుంది. ఇది ఎవరెవరికి అనుకూలం అనేది కనుక చూసుకుంటే కనుక మేష రాశిలో అశ్విని నక్షత్రానికి, అలాగే కృత్తికా నక్షత్రానికి, తదుపరి వృషభ రాశిలో కూడా కృత్తికా నక్షత్రానికి, మృగశిర నక్షత్రానికి, తదుపరి మిథున రాశి విషయంలో కూడా మృగశిర నక్షత్రానికి మరియు పునర్వసు నక్షత్రం వారికి, కర్కటక రాశి విషయంలో కూడా పుష్యమి నక్షత్రం పునర్వసు 4వ పాదం, సింహరాశి విషయంలో మఖ నక్షత్రం మరియు ఉత్తర నక్షత్రం, కన్యారాశి విషయంలో కూడా ఉత్తర మరియు చిత్తా నక్షత్రాల వారికి, తులారాశిలో విశాఖ నక్షత్రం, చిత్తా నక్షత్రం, వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం మినాయించి మిగతా 2 నక్షత్రాలు, ధనుర్రాశిలో పూర్వాషాఢ మినాయించి 2 నక్షత్రాలు, మకర రాశిలో శ్రవణ నక్షత్రం మినాయించి మిగతా 2 నక్షత్రాలు, మరి కుంభరాశి విషయంలోకి వస్తే కనుక పూర్వభద్ర అలాగే ధనిష్ట నక్షత్రానికి అనుకూలం. ఇక చివరిదైన మీనరాశిలో కూడా పూర్వభద్ర మరియు ఉత్తరభద్ర నక్షత్రాల వారికి ఈరోజు అనుకూలం. ఇక ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా శుభముహూర్తాల విషయానికి వస్తే కనుక అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:37 ప్రారంభమై 12:22 ముగుస్తుంది. అమృత గడియలు అనేది ఉదయం 11:17 నుంచి మధ్యాహ్నం 12:51 వరకు ఉంటుంది. ఇక ప్రత్యేక యోగం రవి యోగం అనేది సూర్యోదయం నుంచి సాయంకాలం 6:20 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం అనేది 1:53 నుంచి 2:39 వరకు ఉంటుంది. ఇక బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున 4:38 నుంచి 5:28 వరకు ఉంటే, వర్జం అనేది అర్ధరాత్రి 12:24 నుంచి అర్ధరాత్రి 1:55 వరకు, తెల్లవారితే 2వ తారీఖు వరకు. ఇక దుర్ముహూర్తం విషయానికి వస్తే కనుక ఉదయం 6:18 నుంచి 7:49 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలం అనేది ఉదయం 9:08 నుంచి 10:33 వరకు ఉంటుంది. ఇక ఈరోజు విశిష్టతకు వస్తే కనుక ఈరోజు మరి ప్రబోధిని ఏకాదశి అని, దేవత్తని ఏకాదశి అని, స్మార్త ఏకాదశిగా చెప్పడం అనేది జరిగింది. ఇదే రోజు కంసుడి యొక్క కంసవధ అనేది కూడా ఉంది. అలాగే ఈ రోజు నుంచి 5 రోజుల పాటు భీష్మ పంచకం అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు మనకి ఏదైనప్పటికీ శనివారంతో కూడిన ఏకాదశి కనుక విష్ణు ఆరాధన మనకి చాలా చక్కటి మేలు చేయటం అనేది ఉంటుంది. చదువుకోగలిగిన వాళ్ళు ఈరోజు తప్పకుండా మరి విష్ణు సహస్రనామం చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈరోజు మరి ఎవరైనా సరే విష్ణు సహస్రంతో చేసుకోలేని వాళ్ళు ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనేది చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది ఈరోజు దినదర్శిని కార్యక్రమం.